అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మీరు ఇంట్లో తయారు చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ పక్కా రెస్టారెంట్ టేస్ట్ రావాలన్నా, రైస్ అనేది పొడి పొడిగా రావాలన్నా ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా క్లియర్గా చెప్తాను. జస్ట్ ఈ టిప్స్ ఫాలో అయిపోతూ కొలతలు చూసుకుంటే కనుక ఎగ్జాక్ట్గా 100% మీకు రెస్టారెంట్ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే బెటర్ దాన్ రెస్టారెంట్ టేస్ట్ అనమాట. పక్కాగా మీరు ఎంజాయ్ చేస్తారండి. చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో లంచ్ ఆర్ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి టైం లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకునే సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈరోజు చూపిస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా చూసి ఇంట్లో ట్రై చేయండి. సో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని తయారు చేసుకోవడానికి ఫస్ట్ మనం బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము. ఒక బౌల్ తీసుకుని 1 కప్పు దాకా బాస్మతి రైస్ని వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 200 గ్రాములు అనమాట. బాస్మతి రైస్ని 2-3 సార్లు బాగా నీళ్లతో కడిగేసేసి మళ్ళీ నిండుగా నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టండి. ఇలా బియ్యాన్ని నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు రైస్ని ఉడికించుకుందాము. రైస్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో 4 నుంచి 5 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని నీళ్ళని తెరలకాగనివ్వాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ఉప్పు వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోండి. ఆ తర్వాత మన నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్లు లేకుండా వాడ్చేసి ఆ బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు ఈ రైస్ని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే 80 to 90% ఉడుకుతుంది. ఫ్రైడ్ రైస్ కోసం ఎప్పుడైనా సరే రైస్ని కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు ఉడికించకూడదండి. లైట్గా పలుకుండాలన్నమాట. సో 80 to 90% కుక్ అయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఈ విధంగా రైస్ ఉడికితే సరిపోతుందన్నమాట. ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేయండి. నిమ్మరసాన్ని వేసి ఒక్కసారి కలిపేసి స్టవ్ ఆపేసేయండి. ఇలా నిమ్మరసం వేయడం వల్ల రైస్లో ఉండే డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా పైకి తేలిపోతాయి. అలాగే రైస్ పొడి పొడిలాడుతూ తెల్లగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఉడికిన రైస్ని ఒక జాలి గిన్నెలోకి వేసుకుని వాడ్చేసేయండి. ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఈ రైస్ని మధ్య మధ్యలో జస్ట్ టాస్ చేసుకుంటూ ఫ్యాన్ కింద పెట్టి ఆరపెట్టేసేయండి. పొడి పొడిగా చల్లారిపోవాలి. రైస్ చల్లారిన తర్వాత మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. ఇందులోకి ఒక 4 గుడ్లని కొట్టి వేసుకోండి. ఈ ఎగ్స్ని 2-3 నిమిషాల పాటు విస్కర్ కానీ స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని బాగా బీట్ చేయండి. సో ఈ విధంగా బీట్ చేసుకునే ఎగ్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. వెడల్పుగా పెద్దగా ఉండే ఇలా గుంట లాంటి గిన్నెను పెట్టుకుంటే మీకు ఫ్రైడ్ రైస్ అనేది వేయించడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని ప్యాన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. నాన్ స్టిక్కీగా తయారవుతుంది. బాగా హీట్ చేసిన తర్వాత ఇందులోకి మనం బీట్ చేసుకున్న ఎగ్ని వేసుకోవాలి. ఫస్ట్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎగ్ని స్లోగా ఉడికించండి. ఉడికించేటప్పుడు గరిటెతో మెల్లగా కదుపుతూ కొంచెం బాయిల్ అవనివ్వండి. ఇలా స్లోగా బ్రేక్ చేసుకుంటూ ఈవెన్గా పీసెస్ కింద కట్ చేసుకుంటూ ఫ్రై చేయండి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ పాటు బాగా టాస్ చేయండి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని వేసి హై ఫ్లేమ్లోనే మరొక నిమిషం పాటు టాస్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు మళ్ళీ ఈ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఫ్రైడ్ రైస్కి మీరు ఎప్పుడైనా సరే కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. అప్పుడే రైస్ అనేది బాగా రోస్ట్ అయ్యి మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గ్రేట్ చేసుకున్న అల్లం తురుము వేసుకోవాలి. అల్లాన్ని ముక్కలుగా కాకుండా ఇలా గ్రేట్ చేసుకుంటే కనుక రైస్లో కలిసిపోతుందన్నమాట. ముక్కలుగా తగలకుండా చాలా టేస్టీగా ఉంటుంది. సో అల్లం తురుము వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు వేసుకోండి. ఇందులోనే చిన్నవైతే 2, పెద్దదైతే 1 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యారెట్ తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల దాకా ఫ్రెంచ్ బీన్స్, 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్పు దాకా సన్నగా తరిగిన క్యాబేజ్ ముక్కలు వేసుకుని హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. ఇక్కడ వెజిటబుల్స్ అనేవి ఓవర్ కుక్ అవ్వకూడదు, అదొకటి చూసుకోండి. ఇలా వెజిటబుల్స్ని టాస్ చేసుకున్న తర్వాత మనం ఉడికించుకుని చల్లారి పెట్టుకుని పొడి పొడిగా చేసుకున్న రైస్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. రైస్ వేసాక కనీసం 5 నిమిషాలైనా కూడా ఈ వెజిటబుల్స్తో పాటుగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ బాగా రైస్ని టాస్ చేస్తూ రోస్ట్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి కూడా వేసేసి రైస్ అంతటికి మిరియాల పొడి పట్టే విధంగా 1/2 నిమిషం నుంచి 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ మిక్స్ చేస్తూ టాస్ చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం సాసెస్ వేసుకుందాము. 1 టీ స్పూన్ దాకా డార్క్ సోయా సాస్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా వెనిగర్ వేయండి. అలాగే 1 టీ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి.
గ్రీన్ చిల్లీ సాస్ లేకపోతే దీనికి బదులుగా స్పైస్ని అడ్జస్ట్ చేయడానికి పెప్పర్ పౌడర్నే కాస్త ఎక్స్ట్రా వేసుకున్నా పర్వాలేదు. ఇందులోనే నేను అరోమాటిక్ పౌడర్ వేస్తున్నాను రెస్టారెంట్ ఫ్లేవర్ కోసం. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. సాసెస్ వేసాక కూడా మీడియం టు హై ఫ్లేమ్లో ఒక హాఫ్ మినిట్ పాటు టాస్ చేసుకోండి. ఆ తర్వాత రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేయండి. టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేయండి. సో ఇలా బాగా టాస్ చేసుకున్న తర్వాత చివరిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేసి స్టవ్ ఆపేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. ఇందులోకి ఎలాంటి గ్రేవీ కూడా అవసరం లేదండి. చాలా 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 బాగుంటుందన్నమాట. సింపుల్ అండ్ క్విక్గా చేసుకోగలిగే లంచ్ ఆర్ డిన్నర్ రెసిపీ అనమాట. సో మీరు కూడా ఈ విధంగా నెక్స్ట్ టైం ఇంట్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచిగా తింటారు. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.